సూర్యుడు ఉదయించాడు. మరో యుద్ధ దినం. ఆకాశం క్రీమ్సన్ రంగులోకి మారింది. కురుక్షేత్ర యుద్ధ భూమిపై ఒక భయంకరమైన సూచన. గాలిలో మరణ్ వాసన ఉక్కిరి బిక్కిరి చేసింది. 7 రోజుల నిర్విరామ యుద్ధం గడిచింది. అయినా ఇరువైపులా ఎవరూ లొంగలేదు. ధర్మ యోధులైన పాండవులు తమ దిట్ట సంకల్పాన్ని పెంచుకున్నారు. లోభంతో గ్రుడ్డివారైన కౌరవులు విజయం కోసం దాహం వేశారు. మరహోమం యొక్క మరో రోజు కోసం వేదిక సిద్ధమైంది. లెక్కలేనన్ని సైనికుల బరువుతో భూమి కంపించింది. గుర్రాలు తమ శ్వాసలతో చల్లని హృదయపు గాలిలో మేతాలను ఏర్పరుస్తూ గర్జించాయి. ప్రతి ఒక్కటి ఒక హీరో చిహ్నాన్ని కలిగి ఉన్న జెండాలు గాలో రెపరెపలాడాయి. ఒక గొప్ప మరణం లేదా విజయవంతమైన తిరిగి రావడం యొక్క నిష్పత్త వాగ్దానం. కానీ ఈ రోజున వితి మాత్రమే నిజమైన ఫలితాన్ని తెలుసుకుంది. చందాలు మోగించాయి. ఆయుధాలకు పిలుపు. పాండవ సోదరులు వారి ముమాలు భయంకరంగా తమ రవాలను ఎక్కారు. వారి హృదయాలు బాధ్యతతో బరువెక్కాయి. యుద్ధ భూమి అంతటా వారి శత్రువులు వారి చర్యలను ప్రతిబింబించారు. ప్రతీకారంతో కౌరవులు తమ కోపాన్ని వెళ్లగక్కడానికి సిద్ధమయ్యారు. కురుక్షేత్ర యుద్ధం యొక్క 7వ రోజు ప్రారంభమైంది. మహావ్యూహకర్త ద్రోణాచార్యుడు కౌరవ సైన్యాలకు నాయకత్వం వహించాడు. అతని హృదయం బరువైంది. అతని శిష్యుడు అర్జునుడు అతనికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. కాని వీతి అతని కౌరవులకు కట్టుబడి ఉంచింది. అతను తన శక్తితో పోరాడాడు. పాండవ శ్రేణులపై తుఫానుల ద్రోణాచార్య దాడులు నిర్విరామంగా కొనసాగాయి. అతను అనుభవజ్ఞుడైన యోధుడి యొక్క ఖచ్చితత్వంతో కదిలాడు. అతని లక్ష్యం పూర్వంగా ఖచ్చితమైనది. అతను పాండవ సైనికులను నరికివేశాడు. అతని బాణాలు భయంకరమైన సౌలభ్యంతో వారి గుర్తులను కనుగొన్నాయి. శక్తివంతమైన యోధుడు చంద్రుడు ద్రోణాచార్యుడిని సవాలు చేశాడు. అతను మూలకు నెట్టబడిన పులి యొక్క కోపంతో పోరాడాడు. కాని ద్రోణాచార్యుడు దిగ్గా ఉన్నాడు. అతను ప్రతి దెబ్బను ఎదుర్కొన్నాడు. లెక్కించిన సౌలభ్యంతో అతను చంకుడిని నిరాయుధుడిని చేశాడు. మహావ్యూహకర్త బలిచంద్రుడు పడిపోయాడు. యుద్ధ భూమిలో ద్రోణాచార్యుడి ఆధిపత్యం భయాన్ని కలిగించింది. పాండవ సైనికులు వణికిపోయారు. వారి నైతిక స్పర్యం తగ్గింది. తమ సైన్యాధిపతి శక్తితో శక్తివంతమైన కౌరవులు తమ దాడిని కొనసాగించారు. యుద్ధం యొక్క పరిస్థితి మారుతున్నట్లు అనిపించింది. అల్లకల్లోల మంద ఒక ఒంటరి యోధుడు నిలిచిపోయాడు. నీతిమంతుడైన ఖఖరుడు యుత్సు ధర్మం వైపు పోరాడాడు. అతని హృదయం తన సోదరుల కోసం బాధపడింది. కాని అతను తన మనస్సాక్షికై నిజంగానే ఉన్నాడు. అతను పిశాచం పట్టిన వ్యక్తి యొక్క ఉగ్రతతో పోరాడాడు. ఖఖర గురువు కృపాచార్యుడు యుత్సు ధిక్కారాన్ని చూశాడు. అతను అతని ద్వంద్వ యుద్ధానికి సవాలు చేశాడు. వారి కత్తులు కోరి కొన్నాయి. నిప్పులు రవించాయి. యుత్సు 10 మంది బలంతో పోరాడాడు. కాని కృపాచార్యుడు ఒక భయంకరమైన ప్రత్యరోరి. అతను గడ్యుద్ధంలో నిష్ణాతుడు. యుత్సు రక్షలో ఉన్నాడు. అతను కృపాచార్యుడి దెబ్బలను తప్పించుకున్నాడు. అతను ఒక అవకాశం కోసం వెతికాడు. దాడి చేయడానికి ఒక అవకాశం. కాని కృపాచార్యుడు అతనికి ఏమీ ఇవ్వలేదు. యుత్సు తాను గెలవలేనని గ్రహించాడు. బరువైన హృదయంతో అతను వెనక్కి తగ్గాడు. అయితే అతని గౌరవం చెక్కు చెదరకుండా ఉంది. అతను ఒక భయంకరమైన శత్రువును ఎదుర్కొన్నాడు. అతను ధైర్యం మరియు నైపుణ్యంతో పోరాడాడు. యుత్సు ధైర్యం ఆశాకిరణంగా పనిచేసింది. పాండవులకు చీకటి కాలంలో కూడా నీతి నెగ్గుతుందని ఇది ఒక జ్ఞాపకం. 4వ విభాగం కెట్టానికి వ్యతిరేకంగా కవలు. పాండవ సోదరులలో చిన్నవారైన నకుల సహదేవులు సింహలాగా పోరాడారు. వారు ఖడ్గయుద్ధంలో నిష్ణాతులు. వారి కదలికలు వేగంగా మరియు ప్రాణాంతకం. కాని వారు చుట్టుముట్టబడ్డారు. కౌరవ సైనికుల సముద్రం ద్వారా. దుర్యోధనుడు ప్రతీకారం కోసం ఆతృతగా తన సోదరులను వారి మీద వదిలాడు. కౌరవ సోదరులు నిర్దాక్ష్యంగా దాడి చేశారు. వారి దెబ్బలు కవలపై కురిపించాయి. నకుల సహదేవులు తమ వద్ద ఉన్న ప్రతి దానితో తిరిగి పోరాడారు. వారి కత్తులు మెరుపులా కదిలాయి. ప్రతి దాడి దాని గుర్తును కనుగొంది. కాని కౌరవులు చాలా మంది ఉన్నారు. నకుల సహదేవులు నెమ్మదిగా మునిగిపోతున్నారు. వారి కదలికలు నెమ్మదిగా మారాయి. వారి శ్వాసలు కష్టంగా మారాయి. అయినప్పటికీ వారు లొంగిపోవడానికి నిరాకరించారు. వారు తమ సోదరుల పట్ల ప్రేమతో పోరాడారు. వారి ధైర్యంతోటి పాండవ సైనికులను ప్రేరేపించింది. వారు కవల చుట్టూ కూడుకున్నారు. కౌరవ దాడిని తిప్పి కొట్టారు. యుద్ధం కొనసాగింది. మరణం మరియు బిక్కారం యొక్క భయంకరమైన నృత్యం. ద విభాగం యుధిష్ఠిరుడి వ్యూహాత్మక విజయం. పెద్ద పాండవుడు యుధిష్ఠిరుడు తన నీతికి ప్రసిద్ధి చెందాడు. కాని అతని వ్యూహాత్మక మనస్సుకు కూడా అతను యుద్ధ భూమిని సర్వే చేశాడు. ఆలోచనలో అతని నుదురు ముడతలు పడింది. అతను చరుతాయువును గమనించాడు. ఒక శక్తివంతమైన కర్ర యోధుడు.
శృతయువు పాండవ్ శ్రేణులపై విధ్వంసం సృష్టిస్తున్నాడు. యుధిష్ఠిరుడు ఒక ఆకాశాన్ని చూశాడు. అతను తన విల్లును తీసుకున్నాడు. అతని లక్ష్యం నిజం. బాణం గాలిలో దూసుకుపోయింది. అది దాని గుర్తును కనుగొంది. శృతయువు గర్జించాడు. అతను నేలకూలిపోయాడు. ప్రాములేని పాండవ సైనికులు జయజయబాణాలు చేశారు. వారి నైతిక స్థైర్యం పెరిగింది. శృతయువు మర్రన్ కౌరవులకు గణనీయమైన దెబ్బ. ఇది పాండవులకు చాలా అవసరమైన ప్రయోజనాన్ని ఇచ్చింది. ఎప్పటిలాగే వాస్తవికవాది అయిన యుధిష్ఠిరుడు ఇది ఒక చిన్న విజయం అని తెలుసు. యుద్ధం ఇంకా ముగియలేదు. అతను తన సైనికులను ముందుకు సాగమని కోరినాడు. ధర్మానికి పోరాడటానికి, వారి పాలన హక్కు కోసం పోరాడటానికి. 6వ విభాగం మనుషులు మరియు ఉక్కు యొక్క భీకర ప్రవాహం. యుద్ధం కొనసాగింది. మనుషులు మరియు ఉక్కు యొక్క భీకర ప్రవాహం. చుదికొంటున్న కత్తుల శబ్దంతో గాలి నిండిపోయింది. చనిపోయే అరుపులు, ఏనుగుల తోష్, రక్తంతో నేల ఎరుపు రంగులోకి మారింది. పాండవ శక్తివంతం భీముడు పిశాచం పట్టిన వ్యక్తిలా పోరాడాడు. అతని గద్ దాని మార్గంలో ఉన్న ప్రతిదాన్ని చూర్ణం చేసింది. అతను ఖర్ర సైనికులను నరికివేశాడు. అతని నవ్వు, భయంకరమైన శబ్దం యుద్ధభూమి అంతా ప్రతిధ్వనించింది. ఆర్చరీలో నిష్ణాతుడైన అర్జునుడు ఆపలేనివాడు. అతని బాణాలు శత్రువుపై కరిపించాయి. ప్రతి ఒక్కటి దాని గుర్తును కనుగొంటుంది. అతను గాలివాన వేగంతో కదిలాడు. అతని దారిలో నిలబెట్టడానికి ధైర్యం చేసిన ఏ కౌరవుడైనా నరికివేశాడు. కాని కౌరవులు సమానమైన ఉగ్రతో తిరిగి పోరాడారు. ద్వేషంతో నిండిన దుర్యోధనుడు తన సైన్యాన్ని అజాగ్రత్తగా నడిపించాడు. పాండవులను చూర్ణం చేయాలని అతను నిశ్చయించుకున్నాడు. ఎంత పర్చినా సరే కురుక్షేత్ర యుద్ధం యొక్క 7వ రోజు ఒక కరూరమైన సంపట్టం. ఇరువైపులా ఎవరు ఒక్క హంగునన్ కూడా వదల్లేదు. ఇరువైపులా తమ మనుగడ కోసం పోరాడుతున్న వారిలా పోరాడారు. ఇంకా ముగియలేదు. ధర్మం కోసం పోరాటం కొనసాగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, అర్జునుడి మనసులో ఏం జరుగుతుందో తెలుసా? ఇంకా ఉత్కంఠ పెరగబోతుంది. రేపటి యుద్ధం ఇంకా పేతోరంగా ఉంటుంది. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు? ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమనిపించిందో కామెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.